Hi, welcome to the Firebrand and Indian Firebrand TV. ఈరోజు పొలిటికల్ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడే ముందు ఒక రెండు సినిమాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ కంగనా రావత్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది. దట్ ఈస్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ గారు. ఓకేనా? ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడాలంటే ఫస్ట్ లెట్ మీ కంగ్రాచ్యులేట్ హెర్ టు రిలీజ్ ద వరల్డ్ ప్రీమియర్ ఇన్ ద నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి అందరికీ చూసే అవకాశం ఇప్పించడం వెనకాల మరి ఏమన్నా అరమరికలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. థియేట్రికల్ రిలీజ్ చేయడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయనో అలాగా బీజేపీ మనిషి అయిపోయారు. తను అయిపోయిన తర్వాత షీఈ్ వెరీ క్లెవర్ అని ప్రూవ్ అయింది. బాగా తీసింది. యాక్చువల్గా షీ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఇందిరాగాంధీ గారి ముక్కు షార్ప్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో కొంచెం మేడప్ అండ్ ఆల్సో వాయిస్ నేమ్ మరి ఆమె ఇచ్చిందో ఎవరు ఇచ్చారు డిట్టో ఇందిరాగాంధీ. తన పర్సెంట్ 100కి 98 మార్క్స్ వేయచ్చు. అంత గొప్పగా ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగా చేసింది కంగనా రావత్. షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్. ఎన్నో కింద మీద పడి ఎక్కడో కొలువు మనాలి అక్కడి నుంచి వచ్చి షీ బికేమ్ అన్ యాక్ట్రెస్. ఎన్నో ఆటలు పోట్లు తింది, చాలా మందితోటి మాటలు పడింది, అది పడింది, ఆఫీస్ పగల కొట్టారు. ఉదయ నూతనేది కాదు వాళ్ళు బాల్ ఠాక్రే తాలూకు మనుషులందరూ ఎన్నెన్నో చేశారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ నిలబడి షీ బికేమ్ ఎన్ ఎంపీ ఇన్ బీజేపీ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ అండ్ బీజేపీ వాళ్ళ యొక్క పెద్దల యొక్క పనాలు కూడా బాగా పొందింది. కానీ ఈ సబ్జెక్ట్ ఎత్తుకోకూడదు. బికాజ్ ఎంత చెప్పినా కాంగ్రెస్కి నెహ్రూ గారు కానించి బ్యాట్ చేయటమే బీజేపీ లక్ష్యం. వాళ్ళ మెయిన్ ఏజెండా ఏంటి? దే వాంట్ టు విలిఫై ద నేమ్ ఆఫ్ నెహ్రూ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ గాంధీ. ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇస్ బిల్డింగ్ అప్ అనదర్ రోడ్, ప్యారలల్ రోడ్. ఇట్స్ అ ప్యారలల్ గవర్నమెంట్ టు ద గుడ్ ఆర్ బ్యాడ్ ఓల్డ్ కాంగ్రెస్. అది పివి నరసింహరావు గారితో స్టార్ట్ అయింది. అట్లా బిహారీ వాజ్పేయి గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోవడం వల్లే ఆయనకి సమాధి కూడా కట్టలేదు. సో కాంగ్రెస్ని భూస్థాపితం చేయండి, ఎందుకంటే చాలా ఓల్డ్ అయిపోయింది అని చెప్పేసి అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు. ఈ రాసిన రాజ్యాంగం 10 సంవత్సరాల్లో మార్చుకోండి అన్నారు. మనం మార్చుకోవట్లేదు అంతే. ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఆయన చేసింది మనం పాటించాలి అని ఇప్పుడు ఏదో అంటున్నారు కానీ ఓట్ల రాజకీయం గురించి. ఆయన కూడా ఈ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ వే. ఆయన ఆ రోజుల్లోనే గాంధీ గారిని నెవర్ యాక్సెప్టెడ్. మీరు చేస్తారు కానీ ఇవంతాను, బట్ దేర్ హ్యాస్ టు బి లాట్ ఆఫ్ చేంజెస్ అనే అన్నారు. యాక్చువల్గా ఎనీ ఇంటలెక్చువల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ కామన్ సెన్స్ తెలిసిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన ప్రబలంలో రావడానికి ఈయన కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉంటూ అంబేద్కర్ గారు ఒక రెబెలియన్గా ఉన్న వ్యక్తి. యాక్చువల్గా ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ గారు క్యారెక్టర్ బాగానే పోర్ట్రే చేశారు. తర్వాత జయప్రకాష్ నారాయణ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా పర్లేదు. యాక్చువల్గాను ఈ సినిమా అసంపూర్ణం అని నా తమిళలో నా ఉంచారులే కాబట్టి అసంపూర్ణంగా ఉన్నా తను అదరగొట్టిందని ఎందుకన్నామంటే తను చాలా చాలా బాగా చేసింది. కాబట్టి అంత పెద్ద సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడు ఇంకా పార్టీలకు అతీతంగా సినిమాని రిలీజ్ చేయగలగాలి. ఇందిరాగాంధీకి ఎక్కడి పేరు వచ్చేస్తుంది అన్న కొన్ని బెరుకులుగా ఆవిడ్ని ప్రొటాగనిస్ట్గా ఉన్న ఆవిడ్ని యాంటాగనిస్ట్గా చాలా ఫాస్ట్గా చేసినట్టు అనిపించింది. యాంటాగనిస్ట్ ఎప్పుడైంది? ఆమె యొక్క సీటుకి దెబ్బ వస్తుంది అనుకున్నప్పుడు ఐ వాజ్ ఇంటర్మీడియట్. సో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అక్కడ చేసిన అన్యాయాలు ఆఫ్ సంజయ్ గాంధీ బాగా చూపించారు. తర్వాత క్యారికేచర్లో సోనియా గాంధీ బాగోలేదు. యాక్చువల్గాను రాజీవ్ గాంధీ కూడా అంత బాగోలేదు. అతను క్యారెక్టర్ లేదు అసలు. అతను పైలట్గా వెళ్తున్నట్టు అవి చూపించలేదు. ఇంకా చాలా చాలా తొందరగా తేల్చేసినా కూడా సినిమాని, బట్ కొన్ని మేజర్గా చూపించకపోయింది. ఎంత కామ్ పర్సన్ రాజీవ్ గాంధీ అనేది ఎక్కడ చూపించలేదు. ఏదో పిల్లలతోటి గ్రాండ్ మదర్ ఫోన్ చేయించడం, అది ప్రియాంక గాంధీ గారికి చూపించడం అనేది కొంచెం చూపించారు. చైల్డ్గా ఎంత స్టబర్న్ అనేది బాగానే తీశారు. అట్లీస్ట్ షీ హెస్ డన్ గుడ్ జాబ్. కాకపోతే ఇంత పెద్ద సబ్జెక్ట్ని యూ కెనాట్ జస్ట్ లెట్ ఇట్ వైండ్ అప్, బికాజ్ టైం అనేది ఉంటుంది సినిమాలో. ఆ టైం సెన్స్ నిజంగా బాగా తీసుకుంటే 3 గంటల పైన చూసింది ఎవరు యాక్చువల్గా. సో ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని ఎక్స్ట్రా డైలాగ్స్ ఎవరో రాసినట్టున్నారు. అవి బాగా సింక్ అయ్యి చాలా బాగా రాశారు. యాక్చువల్లీ ఎస్పెషల్లీ యుఎస్ ప్రెసిడెంట్ వెన్ దే ఆర్ సపోర్టింగ్ బ్లంట్లీ టు పాకిస్తాన్ తను మాట్లాడిన డిస్కషన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగా మాట్లాడింది.
తర్వాత ఫోన్లో మాట్లాడతారు మేడం, మా షిప్స్ అవి వచ్చేస్తున్నాయంటే వీఆర్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ యూ, మీదే ఆల్సో అంటుంది అనమాట ఇందిరాగాంధీ. ఇలాగ డిఫెన్స్లో చేసిన మిలిటరీ ఆయన కమాండర్ వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసి ఇచ్చినంత వరకు చేశారు. అనుపమ్ ఖేర్ ఓకే, ఈ వాజ్ డూయింగ్ హిజ్ ఓన్ గుడ్, అది కూడా పర్లేదు. కానీ తను ఓవరాల్గా ఇందిరాగాంధీ గారి గురించి కాబట్టి తన క్యారెక్టర్ వేసుకుని పోర్ట్రేట్ ఫెంటాస్టిక్లీ చాలా బాగా చేసింది కంగనా రనౌత్. దాని మీద కాన్సన్ట్రేషన్లో జంపింగ్ అనమాట, టక్ 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 జంప్ చేసుకుంటూ ఆమె మాటల కాడ కూడా చాలా ఫాస్ట్గా తేల్చేసింది. ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్ లైక్ దట్ యాక్చువల్లీ. బర్డర్ అనేది నేను చాలా చదువుకున్నాను, ఐ మీన్ హిస్టరీ స్టూడెంట్ నేను, ప్లస్ ఏమో మనమనే జరిగినట్టు లెక్క మాకు. సో ఐ కంప్లీట్లీ రెడ్ సో మెనీ థింగ్స్ దెన్ షీఈస్ కమింగ్ బై కారిడార్. అక్కడ ఒక రష్యన్ జర్మన్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ తన ఇంటర్వ్యూ కోసం చూస్తున్నాడు. అతను ఒక్కడు కూడా చూపించలేదు, డైలాగ్ చెప్పేసింది అంతే. అతను వెయిట్ చేస్తున్నాడు, వస్తున్నారు, అతను వెయిట్ చేస్తున్నాడు, వస్తున్నారు. వాళ్ళు ముందు సీక్ బ్లూ స్టార్ ఆపరేషన్లో అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న వాళ్ళని ఎలా చంపేశారు, ఆ కక్షతోటి వీళ్ళు ఈవిడ పక్కనున్న సీక్లు వీరు వెంజన్ తీసుకుని ఈవిడ చంపేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పినా కూడా అది చాలా అసంపూర్ణంగా ఉంది. చాలా టక 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 వెళ్ళిపోయింది. జంప్ చేయాలని ఇలాగా ఫట జంప్ చేసేసింది అనమాట. తర్వాత తన ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళా గెలవడం అనేది కూడా ఫట ఒక్కొక్క సీన్ తోటి లేపేసింది. అందుకని బట్ దేర్ ఇస్ ఎ వే. అక్కడ డైరెక్టర్గా అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా షీ హ్యాస్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అక్కడ ఇంకా చాలా బాగా చేయవచ్చు. ఫ్యూ షార్ట్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట సినిమాలో. ల్యాగ్ అనిపిస్తుంది కూడా, ల్యాగ్ కాదు, ల్యాగ్ కాకుండా కూడా ఆ టైం పాసింగ్ అనేది కొంత తీయాలి. అది సరిగ్గా తీయలేకపోయింది యాక్చువల్గా. మిగతా తను ఒక్కతే బాగా యాక్ట్ చేసింది, అందరూ బాగా యాక్ట్ చేయించారు. ఓకే, అదర్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్. అండ్ జీవి ప్రకాష్ హాస్ గివెన్ అండ్ అడిషనల్ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఏదో అనుకుంటా. ఇంకా ఎవరెవరు 3 పేర్లు ఉన్నాయి. బట్ ఓకే, సినిమాలో బోర్ కొట్టకుండా షార్ట్ సాంగ్స్ లాగా అలా పెడుతూ బ్యాక్ డ్రాప్లో సాంగ్ వస్తున్నట్టుగా అవన్నీ కూడా టేకెన్ దేశీ దిస్ కైండ్ ఆఫ్ హిందుస్థానీ రాగాస్ తీసుకుని బాగా సూటబుల్గా అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తన పెర్ఫార్మెన్స్ టూ గుడ్. కంగనా రనౌత్ ఇస్ డన్ ఫెంటాస్టిక్. వాయిస్, ఆ అమ్మాయి ముక్కు, ఆవిడ ఇందిరాగాంధీ గారి ముక్కు రావడం కోసం ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. ఈ ఒక చిన్న పాపిడిలాగా ఒక తెల్ల జుట్టు వస్తాయి, అన్నీ బాగున్నాయి. ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ థియేటర్లో రిలీజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడి ఉంటుంది, వచ్చి ఉంటాయి. బికాజ్ రూలింగ్ పార్టీ ఇస్ నాట్ బీజేపీ. ఎంత ఎలాగున్నా తను ఆ క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి, కాకపోయినా కూడా ఇందిరాగాంధీ మీద ప్రేమే వస్తుంది ఆ సినిమాలో. ఇన్ స్పైట్ ఆఫ్ షీ హెస్ డన్ సో మెనీ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వాట్ యూ కాల్ దిస్ ఎమర్జెన్సీ. బ్యాడ్ ఏమో ఆడుకోవాలి, కాంట్రపట్ పొజిషన్లో చేసినా కూడా ఆ బ్యాడ్ ఎంతవరకు దాన్ని సంజయ్ గాంధీ అదొకటి, అది కూడా చూపించదామన్నాను. దట్ పిల్లలు పట్టకుండా వేటేసుకుని అదేదో ఉంటుంది కదా ఆపరేషన్, అది బలవంతంగా చేయడం అనేది ఒక 300 feet చూపించారు. అది బాగానే ఉంది. సో అదే సంజయ్ గాంధీ చేసిన అరాచకాల్లో అదొకటి. తర్వాత ఇంకోటి మేజర్గా నేను చదువుకుంది, నేను విన్నది, చాలామంది చెప్పింది, తను హెలికాప్టర్ నుంచి పడిపోతాడు చిన్న ఎయిర్ క్రాఫ్ట్ నుంచి. ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు జాలీ డ్రై ఫ్లయింగ్కి వెళ్ళి ఫ్లయింగ్ క్లబ్ నుంచి పడిపోతుంది. అది ఏరోబాటిక్స్ కూడా చేయాలని వెనకాల కూర్చున్న వాడు ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చూసినట్టు ఆ డైలాగ్ అంతా బాగా పెట్టారు. పడిపోయిన తర్వాత ఇందిరాగాంధీకి తెలుస్తుంది కొడుకు చచ్చిపోయాడని చెప్పేసి. దానికి బిఫోర్ కొడుకుతో మాట్లాడదు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీలో నువ్వు చేసిన అరాచకాల వల్లనే ఇలా అయిపోయినా ఆవిడ మళ్ళీ గెలిచినప్పుడు మమ్మీ నీతో మాట్లాడాలి, మేమే మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడమంటారు, సెక్రటరీతో మాట్లాడమంటారు, ఇంటర్వ్యూ ఇవ్వదు అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్లో వెళ్తాడు. ఇవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. పడిపోయిన తర్వాత కొడుకుని చూడడానికి వెళ్ళే ముందు నేను విన్నది మరి ఎంతవరకు కరెక్ట్, ఎక్కడైతే స్పాట్లో పడిపోయిందో అప్పుడు ఆల్రెడీ ఆ బాడీని తీసుకెళ్ళిపోయారు. కాకపోతే ఆ స్పాట్కి వెళ్తానని అడిగిందట. హెలికాప్టర్ ముక్కలు అయిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ డెబ్రీస్ దగ్గరికి వెళ్తానని అడిగిందట. వెళ్ళిన తర్వాత షీ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఐ వాజ్ టోల్డ్ స్విస్ బ్యాంక్లో దాచుకున్న డబ్బులకి ఒక వాచ్ ఇస్తారు. ఆ వాచ్ వెతికి ఆ వాచ్ పట్టుకుని దెన్ షీ వెంట్ టు హాస్పిటల్లో నేను విన్నాను. మరి అది కానీ తీసుంటే బీజేపీ వాళ్ళు కోరిక కూడా తీరుండేది. ఆవిడ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అయినట్టు ఉండేది యాక్చువల్గాను. వీళ్ళు అదే కోరుకుంటారు యాక్చువల్గాను. బట్ అది ఆవిడ తెలియలేదు, అది లేదు. అది చాలా చదువుకున్నారు. షీ వెంట్ టు ఇన్ సర్చ్ ఆఫ్ సంజయ్ గాంధీస్ వాచ్ అని.
సో అది డినై చేసింది. అది స్కిప్ చేసిందో తెలియలేదో, అది నేను విన్నది తప్పో, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది నిజంగా నేను చెప్పినట్టుగా కానీ చేసుంటే దట్ వుడ్ హావ్ బిన్ ఏ సాటిస్ఫాక్టరీ పాయింట్ అనమాట ఫర్ బీజేపీ పీపుల్. బికాజ్ ఆవిడని ఏదో విధంగా ఆవిడని కూడా బ్యాడ్ చేయాలనే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది వీలు పడలేదు కాబట్టి ఇంకా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసిందేమో అని అనిపించింది. అల్టిమేట్గా ఇందిరాగాంధీ మీద సింపతియే వస్తుంది. ఆ టైంలోనే, ఎమర్జెన్సీ టైంలోనే అనుకుంటా, అందరూ మర్చిపోయిన టైంలో చాలామంది అక్కడక్కడ ఇది చేస్తూ ఉంటారు, ఇందిరాగాంధీకి జై అంటారు. వేటి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ గెలవడానికి గల కారణం అనమాట. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏమో బిలాంగ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ టైంలోనే తిరుపతిలో చదువుకున్న టైంలో ఇందిరాగాంధీ గురించి ఫర్గా ఈయన ఇచ్చేశారని చెప్పేసి జనంలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు ఎక్కడెక్కడ ఎవరైతే ప్రోగా మాట్లాడారో దాని తర్వాత ఆవిడ గెలిచారు. అప్పుడు ఈ నోట్ చేసుకుందని విన్నాను. ఐ టైమ్లీ కరెక్టెడ్. బట్ నేను అనుకోవడం దట్ ఈస్ హౌ హి హస్ బీన్ గివెన్. ఫస్ట్ టైమే మినిస్టర్ ఇవ్వడం గల కారణం కూడా అది. ఇవన్నీ చూపించలేదు. కాకపోతే ఏ స్టేట్లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఎలా చెప్తారో ఒక ట్రాలీ షాట్లో చూపించేసింది పాస్ ఆన్ గా. అదే ఫాస్ట్గా కంగారుగా తీస్తున్నట్టు అనిపించింది సినిమా. కంగారుగా స్క్రీన్ ప్లేని పూర్తి చేసినట్టుగా పరిపూర్ణత రాలేదు సినిమాకి. అది రావాలంటే ఐ థింక్ మేబీ అనదర్ 1500-2000 feet అంటే 20 minutes ఇంకా ఉండాలి. అది అలాగా చేయలేకపోయింది. సెకండ్ టైం ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ గెలవడం అనేది టక్ అని లేపేసింది. తన వరకు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా స్టోరీ బోర్డులు రాసుకున్న ప్రకారంగా బ్రహ్మాండంగా చేసింది. షీ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. షీ మే గెట్ సమ్ వెరీ గుడ్ అవార్డ్ ఆల్సో. అమ్మాయి ఏదో మళ్ళాగే దోడుతోటి ఆస్కార్ ఏదో ఉంది కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షీ హ్యాస్ టు గెట్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ అన్ యాక్టింగ్. అంత బాగా ఎక్స్ప్రెషన్స్ అది అదరగొట్టేసింది తను యాక్చువల్గా. అండ్ అదర్వైజ్ సినిమా ఆల్సో ఈజ్ క్లీన్ అండ్ స్మాల్ ఫిల్మ్. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ కింద లేదనమాట. చేసినంత వరకు కరెక్ట్గా నీట్గా చేసింది. కొన్ని ఫ్యాక్ట్స్ బీయింగ్ ఏ హిస్టరీ స్టూడెంట్ నాకు అవి కరెక్ట్గా కనిపించలేదు. అవి పర్లేదు, ఓకే, పాకిస్తాన్ అస్సాం వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటాం, తర్వాత షీ స్టాప్డ్, అవన్నీ కరెక్టే. అవన్నీ కరెక్ట్ అంటే హిస్టరీ తనకు కూడా అఫ్కోర్స్ కంగనా మస్ట్ బి మచ్ యంగర్ టు మీ, బట్ వాట్ ఎవర్ షీ స్టడీడ్ బాగానే చేసింది యాక్చువల్గాను. బట్ ఓన్లీ ద థింగ్ విచ్ ఐ డిడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్, సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎమర్జెన్సీ తర్వాత గెలవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ ఏ స్టేట్లో ఎలా జరిగింది అనేది కరెక్ట్గా చూపించకపోయింది. సో అక్కడ యాక్చువల్గా నిజంగా చాలామంది స్టేట్లో జై అంటున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ఆంధ్ర తిరుపతిలో చేసింది కూడా చూపించవలసిందేమో అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యాక్చువల్గా నేను చదువుకున్నదే, నేను విన్నదే అప్పటికి. యాక్చువల్లీ వెన్ దిస్ హ్యాపెండ్ ఐ వాజ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్. ఎమర్జెన్సీ వచ్చే టైంకి ఐ వాజ్ ఇన్ +2 ఇంటర్మీడియట్. సో +2 వల్ల ఎలక్షన్స్ రద్దు చేసి మేము చదువుకున్న కాలేజీలు కాకినాడలో చేసి యాక్చువల్లీ ఐ వాజ్ స్టాండింగ్ ఫర్ చైర్మన్ పోస్ట్ అక్కడ. దాని తర్వాత అలా మేమే కంటిన్యూ అయిపోయాం అలాగే యాక్చువల్గా. బట్ అదర్వైజ్ సరిగ్గా అదే టైం అనమాట. ఆ టైంలో జరిగింది. దాని తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్ టు మెడ్రాస్ ఫర్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ డెవలప్లు. దెన్ షీ వాజ్ అసాసినేటెడ్. అసాసినేషన్ కూడా డైలాగ్లో చెప్పేస్తారు, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్, టుమారోస్ ప్రోగ్రామ్ అని. కానీ ఆయన చెప్పేస్తూ ఉంటాడు, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ రష్యా ఎవరో జర్మనీ ఈజ్ వెయిటింగ్ అని అంటాడు. అంతే, ఆడ ఒక షార్ట్ కూడా తీయలేదు. అది తీస్తే చాలా బాగుంటుంది. ప్లస్ రాజీవ్ గాంధీ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. ఈజ్ వెరీ హ్యాండ్సమ్ పెట్టి అతను అక్కడికి వెళ్తున్నట్టుగా, పైలట్గా అతను టేకప్ చేసినట్టుగా అట్లా. ఆ అమ్మాయిని కూడా చాలా ఫారినర్గా బాగా చూపించలేదు. అది ఇట్ వాస్ నాట్ గుడ్. రాజీవ్ గాంధీకి అస్సలు నాట్ ఈవెన్ వన్ డైలాగ్ ఈజ్, అతను పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు లేకపోయినా కూడా చాలా హ్యాండ్సమ్ మోడల్ పెట్టి చాలా బాగా చేయవలసింది. అదొకటి నాకు ఈ 2 లోటుపాట్లు. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత వాచ్ వెతుక్కుంటా వచ్చింది, అదొకటి లేదు. ఇవన్నీ ఇలా కొన్ని ఫ్యాక్ట్స్, తనకు అన్నీ బాగోలేదో అలా పెట్టకూడదు అనుకుందో. బికాజ్ షీ ఆల్రెడీ ఇన్వైటెడ్, పార్లమెంట్కి వెళ్తున్నప్పుడు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేసింది రమ్మని. తనకి కింద నుంచి పైకి ఒక లుక్ ఇచ్చాడు. అంచేత అల్లు అరవింద్ ఇచ్చాడు అన్నది ఒకసారి నా వీడియోలోనూ. ఒక మంచి డైరెక్టర్ లాగా ఉన్న వాళ్ళు వెళ్తే కింద నుంచి ఒక లుక్ ఇచ్చేవాడు అనమాట. అంటే మేమందరం నేరస్తులాగా అనమాట. మంచి చెడ్డగా 4 ఫైట్లు 4 పాటలు తీసేవాడు. వాళ్ళే గొప్ప డైరెక్టర్లు ఉంటారు.
అతని దృష్టిలో. సో ఆ విధంగా రాహుల్ గాంధీ ఈయన్ని ఇలా పురుగులా చూశాడు కంగనా రనౌత్ని. అదేవిధంగా ప్రియాంకని కూడా అడిగింది, కెన్ యూ కమ్ అండ్ వాచ్ ద మూవీ అని చెప్పేసి. కానీ తను కూడా దానికి ఊరుకుంది, కానీ అమ్మాయి కాబట్టి అంత ఇన్సల్టింగ్గా చూడలేదు. అదర్వైజ్ రాహుల్ గాంధీ హెస్ లుక్ డౌన్ దిస్ గర్ల్ కంగనా రనౌత్ పార్లమెంట్ ఆవరణలోనే, పార్లమెంట్కి వెళ్తుంటాయంలో. సరే అవన్నీ పక్కన పెట్టండి, అవి కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేశాను. అండ్ అదర్వైజ్ ద మూవీ ఈస్ గుడ్. ఐ కెన్ సే ధైర్యంగా షీ హెస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ అన్ యాక్ట్రెస్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ అనమాట, ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.